మన ఆడవాళ్ళ లైఫ్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్, టీనేజ్, ప్రెగ్నెన్సీ, పోస్ట్ ప్రెగ్నెన్సీ, పెరిమెనోపాజల్, మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్, ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ న్యూట్రియన్స్ యొక్క ఉపయోగం మనకు ఉంటుంది. ఈ న్యూట్రియన్స్ అవి ఏవో, వీటిని ఎలా తీసుకోవాలో, ఏ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా మీకు డిస్కస్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మేము కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOD, డయాబెటీస్, థైరాయిడ్, వెయిట్ లాస్ అండ్ ఒబిసిటీ వాళ్ళకు వెయిట్ లాస్ కోసం చేస్తూ ఉన్నాము. మీలో ఎవరైనా హెల్తీగా తింటూ లైఫ్ స్టైల్ ని మోడిఫై చేసుకుంటూ హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మేము స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు మా డైట్ యొక్క ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డైట్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్లాన్ ఛార్జ్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మీలో హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్ కి అయితే మెసేజ్ చేయండి. ఫస్ట్ న్యూట్రియంట్ ఏంటి అని అంటే ఐరన్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతూ ఉంటారు. మన బాడీలో ఎప్పుడైతే ఐరన్ తక్కువ అవుతుందో అప్పుడు తెలియకుండా వీక్నెస్ వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెడ్ఏక్ అని, ఎక్కువ ఆయాసం రావటం, స్కిన్ పాలిపోవడము, ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఐరన్ సప్లిమెంట్స్ అని, ఐరన్ ఇంజెక్షన్స్ అని తీసుకుంటూ ఉంటారు. మీ డైట్ లో ఏ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మనకు పుష్కలంగా దొరికే ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ని బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ ని, పల్సెస్ ని, లెగ్యూమ్స్ ని, ఇలా డిఫరెంట్ ఫుడ్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఐరన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడంలో హెల్ప్ అవుతాయి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటి అంటే కాల్షియం. ఏజ్ పెరిగే కొద్దీ మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుందో మన బోన్ స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఎక్కువగా ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏజ్ పెరిగే కొద్దీ కాల్షియం ఆడవాళ్లకు బెస్ట్ ఫ్రెండ్ గా మారుతుంది. కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్స్ ని కంపల్సరీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఏవి అంటే మిల్క్, పన్నీర్, రాగిలో కూడా మంచి కాల్షియం ఉంటుంది, నువ్వుల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. ఇలాంటి ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ 30 ఇయర్స్ తర్వాత కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ మీ డైట్ లో. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అంటే విటమిన్ డి. విటమిన్ డి మాటకొస్తే మీరు అందరూ అనుకునేది కాల్షియం అబ్జార్ప్షన్ కి చాలా ఇంపార్టెంట్, మన బోన్ స్ట్రెంథనింగ్ కి చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటూ ఉంటారు కదా. విటమిన్ డి తక్కువ అవుతే మన ఎనర్జీ లెవెల్స్ తక్కువ అయిపోతాయి, హార్మోనల్ బ్యాలెన్స్ కూడా నార్మల్గా ఉండదన్నమాట. సో విటమిన్ డి తక్కువ అవ్వడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన విటమిన్ డి లెవెల్స్ని నార్మల్గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా మంది విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతూ వస్తూ ఉన్నారు. కాబట్టి రెగ్యులర్గా బ్లడ్ చెక్స్ చేసుకుంటూ విటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు సప్లిమెంటేషన్ తీసుకోవాలి. అండ్ దాంతో పాటు విటమిన్ డి రిచ్ ఫుడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ, ఇంకా చెప్పొచ్చేది ఏంటి అని అంటే విటమిన్ డి ఎండలో కూర్చుంటే బాగా లభిస్తుంది అన్నది మనకు అందరికీ తెలిసిన ఫ్యాక్టే కదా. ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్ ఇవన్నీ కల్చర్స్ ఎక్కువ అయిపోయేసి మనకు సన్ ఎక్స్పోజర్ తగ్గిపోతూ ఉంది. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీలైనంత వరకు 10 to 15 minutes ఎండలో కూర్చునే దానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటి అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మన హార్ట్ ఫ్రెండ్లీ ఫుడ్సే కాదండోయ్, ఇది మన బ్రెయిన్ హెల్త్ కి బాగా సపోర్ట్ చేస్తుంది. మనకి హార్మోనల్ బ్యాలెన్స్ ని నార్మలైజ్ బ్యాలెన్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ PCOD, PCOS ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ని కంపల్సరీగా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అందుకే కదా సీడ్ సైక్లింగ్ లో డిఫరెంట్ సీడ్స్ ని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి, మీ హార్మోనల్ బ్యాలెన్స్ నార్మల్ గా ఉంటుంది అని చెప్తూ ఉంటాము. ఈ ఎస్పెషల్లీ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ కంపల్సరీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు నాన్ వెజ్ తినే వాళ్ళు ఈ ఫ్యాటీ ఫిష్ ని అంటే సాల్మన్ ని కంపల్సరీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే ఫిష్ లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటెంట్ ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ విషయానికి వస్తే ఫోలేట్.
ఈ ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇస్తూ వస్తాం సప్లిమెంటేషన్స్ గా. ఎందుకు అంటే బేబీ యొక్క గ్రోత్ బాగా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఎటువంటి స్పైన్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళ గ్రోత్ ని కాపాడుతుంది కాబట్టి ఈ సప్లిమెంటేషన్ కంపల్సరీ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఇస్తాం. ఈ సప్లిమెంటేషన్ తో పాటు వీళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి అనంటే ఆకుకూరలు బాగా తీసుకోవాలి, నట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ విషయానికి వస్తే మనం మెగ్నీషియం. ఈ మెగ్నీషియం మన బాడీలో 300 ఫంక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. నర్వ్ ఫంక్షన్ ని, మజిల్ క్రాంప్స్ ని తగ్గిస్తుంది, మన స్లీప్ ని, యాంగ్జైటీని ఇవన్నీ కంట్రోల్ చేసేది ఈ మెగ్నీషియమే. ఎప్పుడైతే మన బాడీలో మెగ్నీషియం తక్కువ అయిపోతుందో తెలియకుండానే మనకు మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, నర్వ్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు, దాంతో పాటు నిద్ర సరిగ్గా పట్టదు, ఎక్కువగా గాబరా పడిపోతూ ఉంటాము. సో ఈ మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ని కంపల్సరీ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా 80% కోకో ఉన్నది, దాంట్లో కూడా మెగ్నీషియం బాగా ఉంటుంది. అందుకనే ఎవరన్నా నా డైట్ చేసినప్పుడు క్రేవింగ్స్ వస్తున్నాయి అని అంటే డార్క్ చాక్లెట్ తెచ్చుకొని తినండి అని చెప్తాను. మెగ్నీషియం బాగా ఉంటుంది కాబట్టి ఆ క్రేవింగ్స్ ని తగ్గిస్తుంది, వాళ్ళ వెయిట్ లాస్ లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ విషయానికి వస్తే జింక్. ఈ జింక్ మన ఇమ్యూనిటీని పెంచడమే కాకుండా మన స్కిన్ కి, మన వూండ్ హీలింగ్ కి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతో పాటు మనకు ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా దాన్ని నార్మలైజ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఈ జింక్ రిచ్ ఫుడ్స్ ఏవి అని అంటే పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్ లో చాలా జింక్ ఉంటుంది, అందుకనే మన సీడ్ సైక్లింగ్ లో కూడా పంకిన్ సీడ్స్ ని ఇంక్లూడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ న్యూట్రియంట్ ఏంటి అంటే విటమిన్ B12. ఈ మధ్య కాలంలో చాలా మంది విటమిన్ D తో పాటు విటమిన్ B12 డెఫిషియన్సీతో కూడా బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైతే బాడీలో విటమిన్ B12 తగ్గుతుందో వాళ్ళకు ఇట్లా సూదులతో గుచ్చినట్లు ఉంటుంది, కాళ్ళల్లో, చేతుల్లో టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది, మజిల్ వీక్నెస్ అవుతుంది, నర్వ్ వీక్నెస్ అని, ఇలా లో ఎనర్జీ ఉంటుంది, వాళ్ళకు తొందరగా అలసట వచ్చి కూర్చుండిపోతారనమాట. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ విటమిన్ B12 ని చెక్ చేసుకొని లెవెల్స్ తక్కువ ఉన్నాయి అనుకుంటే కంపల్సరీ సప్లిమెంటేషన్ తీసుకోండి. దాంతో పాటు విటమిన్ B12 రిచ్ ఉన్న ఫుడ్స్ ని కూడా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎక్స్పెషలీ వెజిటేరియన్స్ కి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది. మనం ఎంత విటమిన్ B12 రిచ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా అది అబ్జార్ప్షన్ కి మన బాడీలో ఇంపార్టెంట్ ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్స్ ఉండాలన్నమాట. సో అది లేకపోతే మనకు అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఎప్పుడైతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుందో ఖచ్చితంగా మనము సప్లిమెంటేషన్ తీసుకొని ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి, విటమిన్ B12 ఫార్టిఫైడ్ ఫుడ్స్, అవి కంపల్సరీ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్. ఆడవాళ్లకు వాళ్ళ వయసు పెరిగే కొద్దీ మజిల్ వీక్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఆ మజిల్ వీక్నెస్, మజిల్ స్ట్రెంథనింగ్ కోసము మనము ప్రోటీన్ కంటెంట్ బాగా తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది? పన్నీర్ లో బాగా ఉంటుంది, చికెన్ లో బాగా ఉంటుంది, ఎగ్స్ లో ఉంటాయి. ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని మన డైట్ లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అందుకనే మా డైట్ ప్లాన్ లో ఒక 40% ఫైబర్ కి ఇంపార్టెన్స్ ఇస్తే అప్ టు 30 to 35% ప్రోటీన్ కి ఇంపార్టెన్స్ ఇస్తాము. లాస్ట్ ఒక 20 to 25% మటుకే కార్బోహైడ్రేట్ కి ఇంపార్టెంట్ ఇస్తూ మీల్ ని డిజైన్ చేసి ఈ 90 days ప్లాన్ లో ప్రతి మీల్ ని అలానే డిజైన్ చేస్తూ వాళ్ళకు కస్టమైజ్ డైట్ ప్లాన్స్ ఇస్తూ ఉంటాము. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఏంటి అంటే ఫైబర్. ఫైబర్ సరిగ్గా తీసుకోకుంటే మన గట్ సరిగ్గా పనిచేయదు. ఎప్పుడైతే మన గట్ సరిగ్గా పనిచేయదో అప్పుడే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కంపల్సరీ మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్ కోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియోని మీరు చూడండి, మీకు ఏవేవి ఫుడ్స్ మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఎస్పెషల్లీ ఆకుకూరలు, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. హోల్ గ్రెయిన్స్ ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్మెంటెడ్ అండ్ ప్రీబయోటిక్స్ ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటే మీ బాడీలో ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది. సో విన్నారు కదండి, ఈ న్యూట్రియంట్స్ అన్నిటిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక హెల్తీ మీల్ ప్లాన్ ని మీరు డిజైన్ చేసుకోండి. మామూలుగా చెప్పాలి అంటే మీకు ఒక బ్రేక్ఫాస్ట్ లో హెవీగా ఉన్న ఫైబర్స్ ని, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ని ఉన్న ఫుడ్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ అండ్ సీడ్స్, ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ
బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. మధ్యాహ్నం లంచ్ కి ఫైబర్స్ అండ్ ప్రోటీన్ ని కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోండి. నైట్ డిన్నర్ మటుకు బ్యాలెన్స్డ్ గా లైట్ గా ఉండాలి. జస్ట్ ఫైబర్ అండ్ ప్రోటీన్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ డిన్నర్ తీసుకున్నారు అంటే ఇవన్నీ న్యూట్రియంట్స్ మీ మీల్ ప్లాన్ లో ఇంక్లూడ్ అవుతాయి. మేము కూడా ఇలానే డిజైన్ చేస్తూ మీకు 90 days ప్లాన్ ని ముందుకు తీసుకొచ్చాము. మీలో ఎవరైతే హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.